కానూన్ RTI మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాస లోటును ఒక భరోసా, ఒక నమ్మకంగా మారుద్దామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపు. నారా చంద్రబాబు నాయుడుని సిబిఐ అధికారుల అరెస్ట్. టైమ్స్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ ఎక్స్పోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, రాష్ట్రాన్ని అభివృద్ది నడిపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. చంద్రబాబు అరెస్టును ఖండించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో ఆరోపణపై అరెస్టు చేసినట్లు ప్రకటించారు. అణగదొక్కాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు నన్ను కావాలని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికే కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వం అణచివేసే విధానం తప్ప ఇంకోటి కాదు. ఇది చాలా బాధాకరం. దీన్ని నేను చాలా బాధపడుతూ చెప్తున్నా. ప్రజలు కూడా సమయాన్ని పాటించండి, కార్యకర్తలు కూడా సమయాన్ని పాటించమని కోరుతున్నా. మీరు అన్నదాన్ని సరే తమ్ముడు అర్థాన్ని కదా, మీరు ఆ మాత్రం తీసుకు నెమ్మదిగా చూసుకుంటే వెళ్తాం. చాలా ఆపితే ఆపుతచ్చు. నిన్న ఎవరైనా ఏముంది ఇక్కడ అటుపడి హలో హలో
కదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడని, జనసేన పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తా ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ విశాఖపట్నంలో కూడా జనసేన పట్ల పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని నాయకుల్ని ఈ అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మరి జైలులో పెట్టారు మా జనసేన నాయకుల్ని కూడా. ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు, వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే. ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తా ఉంది. పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే, చిత్తూరులో కూడా జరిగిన సంఘటన చూస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి అలా చేసేవాళ్లు ఈ రోజున వాళ్ళ నాయకులు ఈ రోజున ప్రెస్ మీట్ ఏదో చూస్తా ఉంటే, అంటే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం కలిగించినా వారి వైసీపీ పార్టీ, పోలీసులు, ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు. మాకు అర్థం కాంది, అసలు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కదా. ఇందులో మీ పార్టీకి సంబంధం ఏంటి? అసలు మీ పార్టీ ఉండటం వల్ల కదా ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరైజ్ అయింది. ఈ రోజున ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా ఆయన వారి నాయకులు గాని, ఆయన అనుచర వర్గం గాని, ఆయన క్యాడర్ గాని ముందుకు రావడానికి ఖచ్చితంగా వస్తారు. అది ప్రజాస్వామ్యంలో అది భాగం. అది వాళ్ళ రోడ్లో నుంచి, ఇళ్లలోంచి బయటికి రాకూడదు అనుకుంటే ఎట్లా? ఇది ఎలా ఉందంటే, మీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైలుల్లో మగ్గిపోవచ్చు, కానీ మీకేమో విదేశాలకు వెళ్లే అవకాశం అయితే మీకు ఉంటుంది. అలాంటిది కనీసం వారి నాయకుని అరెస్ట్ చేస్తే వాళ్ళు కనీసం మద్దతుగా ఇంట్లో నుంచి బయటికి కూడా రాకూడదు అనుకుంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం. దీంట్లో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తా ఉంది. నా తరపున ఆయన అత్యంత దీని నుంచి బయటపడాలని చెప్పేసి వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ ఎక్స్పోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కూకట్పల్లికి పోయినా, శేర్లింగంపల్లికి పోయినా, ఉప్పల్ పోయినా, ఎక్కడ పోయినా మీకు ఈరోజు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు విస్తృతంగా కనబడతాయి. మెట్రో పూర్తి చేసుకున్నాం, కానీ ఇంకా ఇది సరిపోదు. హైదరాబాద్ పెరుగుతున్న వేగానికి మనం ఈరోజు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోదు, అందుకే విస్తరిస్తా ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ యొక్క మెట్రోని 70 కిలోమీటర్ల మెట్రోని గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్తో మొదలు ఒక 31 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ టెండర్ కూడా అయింది, వర్క్స్ కూడా ప్రారంభం అవుతాయి. ఆ ఒక 31 కిలోమీటర్లే కాకుండా మొత్తంగా హైదరాబాద్ లాంటి మహానగరం ఓఆర్ఆర్ చుట్టూతా కూడా మెట్రో రైలు రావాలి. మొత్తంగా 415 కిలోమీటర్ల మేరకి మెట్రోని విస్తరించాలి రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో అని చెప్పి ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదించింది. పనులు కూడా డిపిఆర్ కానీ ఇంకా ఇతరత్ర పనులు ప్లానింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు లా అండ్ ఆర్డర్ కూడా చాలా ముఖ్యం. ఒక సిటీ బాగుండాలి, సిటీకి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, గ్రోత్ ఉండాలి, ఐటీ సెక్టర్ రావాలి, లేదా లైఫ్ సైన్సెస్ సెక్టర్ వృద్ధిలోకి రావాలి, లేదా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ బాగుపడాలి, లేదా మొబిలిటీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ రావాలి అంటే డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ బాగా లేకపోతే, టాలెంటెడ్ సిటిజన్స్ లేకపోతే, టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ లేకపోతే ఎవరు కూడా రారు. అందుకే లా అండ్ ఆర్డర్ కూడా చాలా ఎఫిషియెంట్గా, నాకు బాగా గుర్తుంది, నేను హైదరాబాద్లోనే పెరిగాను. ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి సంవత్సరం వారం నుంచి 10 రోజులు కర్ఫ్యూ ఉండేది హైదరాబాద్లో. వినాయక చవితి వచ్చిందంటే, గణేష్ చవితి వచ్చిందంటే కర్ఫ్యూ గ్యారంటీ. మళ్ళీ ఇంకో పండుగ వచ్చిందంటే మళ్ళీ ఏదో ఒక న్యూసెన్స్, ఏదో ఒక నాన్ సెన్స్. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్, గత 9 ఏళ్లలో ఒక్కరోజు కూడా కర్ఫ్యూ అనేది అవసరం లేకుండా బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ కూడా ఎఫిషియెంట్గా ఉండడం. అంటే లా అండ్ ఆర్డర్ కానీ, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎనర్జీ అంటే పవర్ సెక్టర్ కానీ, ఇవన్నింటి వల్ల ఈరోజు టాలెంటెడ్ మన తెలంగాణ తమ్ముళ్ళు, చెల్లెలు, తెలంగాణ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి వల్ల ఈరోజు ఏం జరుగుతూ ఉంది అంటే ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ జరిగిన తర్వాత ఆటోమేటిక్గా దాని బై ప్రోడక్ట్ కింద రియల్ ఎస్టేట్ కూడా వృద్ధిలోకి పోతుంది. చాలా మంది రియల్ ఎస్టేట్ అంటే ఏమనుకుంటారంటే ఇది కొనడం, అమ్మడం అనుకుంటారు. కానీ రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీ. నిజంగా చెప్పాలి అంటే ఇట్ ఎంప్లాయీస్ మోర్ దెన్ 3 మిలియన్ పీపుల్ ఇన్ వన్ స్టేట్ తెలంగాణ. ఈరోజు రియల్ ఎస్టేట్ కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. నిన్న మొన్న నేను చూశాను,
చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఆయన ఆంధ్రాలో ఎక్కడో మాట్లాడుతూ చెప్తున్నారు, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే మహారాష్ట్రంలో ఒక 10-20 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి ఉందని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే పరిస్థితి. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంటే, ఈరోజు హైదరాబాద్లో పెరుగుతున్న ధరలు కానీ, హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు కానీ, ఇక్కడ ఉన్న గ్రోత్ కానీ, ఇదంతా కేవలం నన్ను అడిగితే నిజంగా కూడా ఇప్పటిదాకా మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకా సినిమా ముందుంది. ఎందుకంటా ఉన్నా అంటే ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మెట్రో విస్తరించబోతా ఉంది, మూసీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఇంకా చాలా ఆలోచనలు, చాలా గొప్ప విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు. కాబట్టి ఐ కాంప్లిమెంట్ టైమ్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ our builders in Hyderabad to compete with the best in the world. See, I keep looking at these Instagram reels. అందులో మా హైదరాబాద్ ఇంత అందంగా ఉంది, అంత అందంగా ఉంది అని చెప్పి పిల్లలు పెడతా ఉంటారు. కానీ ఈ అందం సరిపోదు. If we have to compete with the global, cities, and if you really want to be a global metropolis, I think we have to do a lot more. నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ ఉన్న బిల్డర్స్కి, మీరు ఆ డబ్బా లాంటి బిల్డింగ్లు కడితే ఎవరు రారు. పోటీ ప్రపంచంలో మంచి landscape, because what you're adding when you're building a skyscraper is essentially you're redefining the skyline of Hyderabad, you're redefining the beauty of Hyderabad. Today when somebody mentions New York, what you think of is immediately Manhattan. Even though there is Long Island, even though there is Queens and Brooklyn, everybody thinks only of Manhattan. Likewise, Hyderabad అనగానే కొంతమంది మమ్మల్ని విమర్శ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ అంటే కేవలం గచ్చిబౌలినా, కేవలం కొండాపుర, మాదాపుర. ప్రతి ఊళ్ళో, న్యూయార్క్లో కూడా బ్రాంక్స్ ఉంది, న్యూయార్క్లో కూడా లాంగ్ ఐలాండ్ ఉంది, న్యూయార్క్లో కూడా క్వీన్స్ ఉంది, న్యూయార్క్లో కూడా బ్రుక్లిన్ ఉంది. కానీ న్యూయార్క్ అనేసరికి గుర్తొచ్చేది మాత్రం మ్యాన్హాటన్. కాబట్టి ప్రతి నగరంలో కూడా ఒక స్కై లైను, స్కై స్క్రేపర్స్. ఇప్పుడు హైదరాబాద్లో బాంబే తర్వాత వీఆర్ గోయింగ్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్కై స్క్రేపర్స్. ఒక హెచ్ఎండిఏ దగ్గర దాదాపు నాకున్న అవగాహన మేరకి కనీసం 12 పర్మిషన్స్, కనీసం 57 అంతస్తుల పైగా కడతామని చెప్పి 12కు పైగా పర్మిషన్స్ అన్ని కూడా మొన్న మధ్యన ఇచ్చున్నారు. అంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇస్ దిస్ సిటీ ఈస్ గోయింగ్ టు బి అ సిటీ విత్ స్కై స్క్రేపర్స్. ద సిటీ స్కై లైన్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి extremely attractive if you look at it from a visual perspective. But what needs to also happen is, in the case of some global cities like San Francisco, the cities in fact have mandated, మీరు డబ్బా బిల్డింగ్లు కడితే కుదరదు, మీరు అందమైన బిల్డింగ్లు కట్టాలి, ఇన్నోవేటివ్ డిజైన్స్తో రావాలి అని చెప్పి మ్యాండేట్ చేశారు కొన్ని దేశాల్లో, కొన్ని నగరాల్లో. హైదరాబాద్లో కూడా నేను కోరేది ఏమంటే, in this competitive world, if you have to attract investments, if you have to attract buyers, I think you'll have to ensure that the green standards are met with, green building norms are met with, compliance with the building council norms are met with. At the same time, most importantly, like I said, elevations, the interiors also need to be of world standard. నిజంగా కూడా ఇప్పుడు హైదరాబాద్లో రేట్స్ చూస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు కూడా భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే I don't want the city to lose the affordability tag. I don't want this city to ever be called an expensive city. Even as of today, we are the second most affordable city in India with an average per square feet price of 4,450. This is not my number. This is a study of Anarock Group. My humble request to all the builders is, please don't only focus on the western part of Hyderabad. Kokapet or Gachibowli or Puppalguda, these are all attractive, I understand. Investors. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాస లోటును ఒక భరోసా, ఒక నమ్మకంగా మారుద్దామంటూ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రపంచ దేశాలను పిలుపునిచ్చారు. प्राकृत भाषा में लिखा है, हेवम लोकसा हित मुखेति अथ इयम नातिसु हेवम, अर्थात मानवता का कल्याण और सुख सदैव सुनिश्चित किया जाए. 2500 साल पहले भारत की भूमि ने यह संदेश पूरे विश्व को दिया था. आइए इस संदेश को याद कर इस G20 समिट का हम आरंभ करें. 21वीं सदी का यह समय पूरी दुनिया को नई दिशा दिखाने वाला और नई दिशा देने वाला एक महत्वपूर्ण समय है. ये वो समय है जब बरसों पुरानी चुनौतियां हमसे
नए समाधान मांग रही है और इसलिए हमें ह्यूमन सेंट्रिक अप्रोच के साथ अपने हर दायित्व को निभाते हुए ही आगे बढ़ना है। फ्रेंड्स, कोविड-19 के बाद विश्व में एक बहुत बड़ा संकट विश्वास के अभाव का आया है। युद्ध ने इस ट्रस्ट डेफिसिट को और गहरा किया है। जब हम कोविड को हरा सकते हैं तो हम आपसी विश्वास पर आए इस संकट पर भी विजय प्राप्त कर सकते हैं। आज G20 के प्रेसिडेंट के तौर पर भारत पूरी दुनिया का आह्वान करता है कि हम मिलकर सबसे पहले इस ग्लोबल ट्रस्ट डेफिसिट को एक विश्वास, एक भरोसे में बदलें। यह हम सभी के साथ मिलकर चलने का समय है और इसलिए सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास का मंत्र हम सभी के लिए एक पथ प्रदर्शक बन सकता है। वैश्विक अर्थव्यवस्था में उथल-पुथल हो, नॉर्थ और साउथ का डिवाइड हो, ईस्ट और वेस्ट की दूरी हो, फूड, फ्यूल और फर्टिलाइजर का मैनेजमेंट हो, टेररिज्म और साइबर सिक्योरिटी हो, हेल्थ, एनर्जी और वाटर सिक्योरिटी हो, वर्तमान के साथ ही आने वाली पीढ़ियों के लिए हमें इन चुनौतियों के ठोस समाधान की तरफ बढ़ना ही होगा। फ्रेंड्स, भारत की G20 प्रेसिडेंसी देश के भीतर और देश के बाहर इंक्लूजन का, सबका साथ का प्रतीक बन गई है। भारत में ये पीपल्स G20 बन गया। करोड़ों भारतीय इससे जुड़े। देश के 60 से ज्यादा शहरों में మంత్రి అంబాటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు, నీతి గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీతిమంతుడు అని చెప్పేటటువంటి స్థాయికి దిగజారిపోయాడు. ఈ స్కామ్ లో నేను అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. 171 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము రిలీజ్ చేస్తే డిజైన్ టెక్ కంపెనీకి ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టకోకుండా సీమన్ కంపెనీ వాళ్ళు కూడా నేను మనవి చేస్తున్నా, ఇది మాకు సంబంధం లేదు అని సీమన్ కంపెనీలో రిటైర్డ్ ఉద్యోగితో కొల్యుడై చంద్రబాబు నాయుడు గారు చేసి, ఇవన్నీ తెలుసానైనా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలుసుకోండి, లేదా పంపిస్తా నేను మొత్తం డీటెయిల్స్, ఇన్వెస్టిగేషన్ మొత్తం పంపిస్తా. చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డాడు. సీమన్ కంపెనీ కాని వాడితో కేబినెట్ లో ఒక రకమైనటువంటి డెసిషన్ తీసుకొని జీవో మరో రకంగా రిలీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీస్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏది అంగీకరించకపోయినా ఓవర్లుక్ చేసి డబ్బులు తినేసినటువంటి సందర్భంలో సిగ్గు లేకోకుండా పవన్ కళ్యాణ్ నువ్వు మళ్ళీ సపోర్ట్ చేస్తున్నావా? అదేమంటే రోడ్డు మీదకి రానిట్లేదా? నువ్వు రా, షూటింగ్ వదిలిపెట్టి రాలేవు నువ్వు. రోడ్డు మీద ప్రజలు రావాలి, రోడ్డు మీదకి వచ్చి అమాయకులైన ప్రజలు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసి ఐదాకలేసి అప్పుడు ఒక వికృతానందాన్ని అనుభవిస్తావా అని అడుగుతా ఉన్నా నేను. నో, చట్టం తన పని తాను చేసుకుపోవడంలో పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని, లోకేష్ గాని, పురంధరేశ్వరి గాని ఎవరు కట్టగట్టుకొని వచ్చినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇది రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. గావు కేకలు షూటింగ్లో పెట్టడం కాదు, సినిమా డైలాగులు చెప్పడం కాదు, ఒక అన్యాయంగా అక్రమంగా దోపిడీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుణ్ణి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తావా నువ్వు? కాపాడేటువంటి మాటలు మాట్లాడతావా నువ్వు? అదేమంటే నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడతావా? కాస్త ఆలోచించి మాట్లాడవాయా పవన్ కళ్యాణ్ గారు? ఓ రాజకీయ పార్టీ అయినంత మాత్రం ఇష్టమైన మాట అయితే కుదురుతుంది అనుకో, మాక తప్పదే మనం చేస్తున్నా.
రాజకీయ అనుభవం ఉన్న ఒక సీనియర్ పొలిటీషియన్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు బాగోలేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఏ విధంగా మరి తీరుండాలో చెప్పమనండి. ఒక కేసులో ముద్దాయి అయినవాడు, 370 కోట్ల రూపాయలు మింగేసినవాడు, క్లియర్గా ఆధారాలు దొరికినప్పుడు ఏ విధంగా ఉండాలి? పూల బొకే ఇవ్వాలి తీసుకెళ్ళి. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పూల బొకే ఇచ్చేవాడు కదా చంద్రబాబుకి తీసుకెళ్ళి. ఆయనకి ఏదైనా ఆపద జరిగితే వెళ్ళి పలకరించి పూల బొకే ఇచ్చేవాడు. ఈయనకి ఏదో ఆపద జరిగింది ఈయన వచ్చి పూల బొకే ఇచ్చేవాడు. ఇప్పుడు వచ్చి ఈమెను జైల్లో పూల బొకే. వాట్ ఈస్ దిస్? నేను అడుగుతా ఉన్నా. అన్యాయంగా అక్రమంగా ఎవరు చేసినా చట్టం ఊరుకోదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి కోర్టులో చెప్పమన్నా, నాకేం అభ్యంతరం లేదు సాక్ష్యం అని ఉంటే. సో ఒక స్కామ్లో ప్రధాన బొద్దాయి అయ్యి స్కామ్ అంతటికీ సూత్రధారి అయ్యి ప్రభుత్వ ఉద్యోగులు, సెక్రటేరియట్ స్టాఫ్, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంటు చెప్పినా కూడా వినుకోకుండా డబ్బులు రిలీజ్ చేయమని నోట్ ఫైల్ ఆదేశించితే ఇప్పుడు మనం చేస్తున్నా ఈ నోట్ ఫైల్ మిస్ చేశారు. మళ్ళా చూడండి కుట్ర ఎలా ఉంటుందో. 2018లో ఒక మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అవినీతికి పాల్పడినటువంటి కేసులో, స్కిల్ డెవలప్మెంట్ కేసులో వారి మీద రావడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నామన్నారు. అయితే తప్పులు చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏ రకంగా ఒక కస్టోడియన్ గా ఉండాల్సినటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల సంపదని ఏ రకంగా దోపిడీ చేశారన్నటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. ఒక పబ్లిక్ సర్వెంట్ చట్ట ఉల్లంఘన చేస్తే ఏ రకంగా చర్యలు తీసుకుంటామో అందులో భాగంగా డిఫరెంట్ సెక్షన్స్ 418 కానీ 420 కానీ చీటింగ్ కేసు కానీ ఫార్జరీ కేసెస్ కానీ పబ్లిక్ అసెట్స్ ని దోపిడీ చేసినటువంటి కార్యక్రమం కానీ కరప్షన్ అలిగేషన్స్ కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అవినీతి పాల్పడినటువంటి కేసులు కానీ ఇలాగా అనేక రకాలైనటువంటి కేసులు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో వారి మీద రావడం ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. నేరం చేసిన తర్వాత తప్పించుకునేటువంటి ప్రయత్నం ఎన్నో సందర్భాల్లో చేసినప్పటికీ కానీ ఒక ఉదయం వస్తుంది ఆయన చేసినటువంటి పాపాలకి తెరపడుతుందని చెప్పినటువంటి దానికి ఈరోజు ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఉదయం నుంచి అరెస్ట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా కానీ వీరంతా కూడా మా చంద్రబాబు నాయుడు గారు తప్పులేదు, లేదా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, లేదా అన్యాయంగా మా నాయకుడిని అరెస్ట్ చేశారనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు తప్ప అసలైనటువంటి దొంగ, తేలికుట్టినటువంటి దొంగ మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదు. దీనికి సంబంధించినటువంటి అనేక సందర్భాలు దీని మీద మాట్లాడినప్పుడు కానీ ఈ విషయాలు అనేక సందర్భాల్లో అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి సందర్భాలు కానీ లేదా ఇతరితర ఫోరమ్స్ మీద మాట్లాడినప్పుడు సందర్భాలు కానీ ఏ రోజు నేను తప్పు చేయలేదు, ఈ కేసుకి నాకు సంబంధం లేదు, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నటువంటి మాట ఏ రోజు చెప్పినటువంటి సందర్భం ఎప్పుడు కూడా మనం చూడలేదు. నేను గతంలో కూడా చెప్పాను, ఒక యూరో లాటరీ ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారో మన ఫోన్లకో లేకపోతే మన ఈమెయిల్ ఐడీస్కో మెసేజ్లు పంపించి బాబు మీరు 100 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు, 10 లక్షల రూపాయలు కడితే మీకు 100 కోట్ల రూపాయలు మీకు చెల్లిస్తామని చెప్పి ఏ రకంగా కొన్ని సంస్థలు మోసం చేస్తాయో ఆ రకంగానే ఆ మోడస్ ఆపరెండిలోనే దీన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ పూర్తిగా ఈ సంబంధించినటువంటి అంశాన్ని దీనికి పునాదులు సృష్టించారు. సీమెన్స్ అనేటువంటి సంస్థ అందరికీ తెలుసు, ఒక పెద్ద సంస్థ, ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి సంస్థ. ఈ సంస్థ జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, తెలుగుదేశం పార్టీ అధినేతని కేవలం వ్యక్తిగత కక్ష సాధింపు కోసం అనేక అవమానాలు గురి చేసుకుంటూ దాదాపు 3-4 నెలల నుంచి వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏదో విధంగా కేసులు పెట్టాలి, అక్రమ కేసులైనా సరే కేసులు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి అని చేస్తున్న ప్రయత్నం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను,
ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం జనవాణి అని మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్వహించడానికి విశాఖపట్నంలోకి వెళ్తే ఆ జనవాణి కార్యక్రమం కూడా నిర్వహించకుండా అడ్డుపడి 3 రోజులు మమ్మల్ని హోటల్ నుంచి బయటికి రానికుండా పోలీసులు నిర్బంధించారు. ఇటువంటి మూర్ఖమైన ఆలోచనలు మొదటి రోజు నుంచి కూడా ఏనాడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి కూడా నెగటివ్ ఆలోచనలు, నెగటివ్ ప్లానింగ్, ఈ రాష్ట్రాన్ని నెగటివ్ గ్రోత్లోకి నెట్టేసి అంధకారంలోకి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ కూడా ఒక మంచి ఆలోచన, 10 మందిని సంప్రదిద్దాం, పెద్దల్ని సంప్రదిద్దాం, పెట్టుబడులు తీసుకొద్దాం, మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, విభజన తర్వాత ఏమైపోయింది మనకి ఆంధ్రప్రదేశ్ అనే బాధ, ఆలోచన లేని వ్యక్తి ఈ రోజున 4.5 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేశాం ఎఫ్ఐఆర్ అని చెప్పి ఈ రోజున పోలీస్ శాఖ వారు చెప్తుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎస్, డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీరు చేసిన కార్యక్రమాలు చట్టపరంగా జరగాల్సిన కార్యక్రమాలు చేసుకోండి. కానీ వెంటబడి మరి అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లాలంటే కావాలని కొన్ని ఇబ్బందులు సృష్టించడం, క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని బెదిరించడం, భయపెట్టించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు పోటీ చేయకూడదని స్వయంగా ముఖ్యమంత్రే హుకుం జారీ చేయడం. అసలు ఈ విషయాలన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా నిజంగానే దీన్ని ఖండించాలి, నిలబడాలి. మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బలంగా ఈ సమస్య గురించి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ని ఖండించడమే కాకుండా రేపటి రోజున మంగళగిరిలో మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా ఆహ్వానించారు. మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులందరినీ కూడా రేపు మేము మంగళగిరి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకుని పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈ రాజకీయ సంక్షోభాన్ని ఏ విధంగా జనసేన పార్టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసులకు భయపడకుండా, కేసులకు ఒడగకుండా మరి జాతీయ పతాకాలు కలెక్టర్ ఆఫీస్ మీద మనం ఎగరవేశాం. మా కార్యకర్తలు 100 మంది ఆసుపత్రి పాలయ్యారు. దీనికి ఒక చరిత్ర ఉంది. భారతీయ జనతా పార్టీ పోరాటం ఉంది, భారతీయ జనతా పార్టీ ఆరాటం ఉంది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది ఈ యొక్క కేసులు అనేక రకాల త్యాగాలు చేశారు. కానీ 75 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆజాద్ అమృత్ ఉత్సవంలో భాగంగా గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ లో మొదటిసారి అధికారపూర్వకంగా ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించిన విషయం మనం చేస్తాం. 75 సంవత్సరాల క్రితం ఆనాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధికారపూర్వకంగా జాతీయ పతాకాన్ని గడ్డ మీద ఎగరేస్తే 75 సంవత్సరాల తర్వాత నేటి హోంమంత్రి మళ్ళీ అధికారపూర్వకంగా జాతీయ పతాకం సెప్టెంబర్ 17 మరి తెలంగాణ గడ్డ మీద ఎగరేయలేదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మజ్లిస్ పార్టీ వద్దతుంది కాబట్టి మేము ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించమని లిఖితపూర్వకంగా నాకు సమాధానం ఇచ్చారు. మేము చేయమన్నారు. అఫీషియల్ గా ముఖ్యమంత్రులు శాసనసభలో జవాబులు చెప్పారు. రోషయ్య గారు కానీ అంతకుముందు ముఖ్యమంత్రులు కానీ ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గాని వారి కుటుంబ సభ్యులు కానీ పదే పదే అసెంబ్లీలో బయట తెలంగాణ విమోచన ఉత్సవాల మీద కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ఒకసారి అయితే కేసీఆర్ గారు మీకు చీము ఎత్తులుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రోషయ్య గారు
ప్రభుత్వాన్ని గద్దెదించి మీరు బయటికి రండి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చెప్పుల కింద మేము పడున్నారా, మాకు స్వేచ్ఛా స్వాతంత్రం జరుపుకునేటువంటి హక్కు లేదని మాట్లాడినటువంటి కేసీఆర్ మరి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి 9 సంవత్సరాల్లో అధికారపూర్వకంగా నిర్వహించలేదు. చాలా దురదృష్టకరము, సిగ్గుచేటైనటువంటి విషయము. తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్ 17 విషయంలో కూడా మోసం చేసిన చరిత్ర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాస లోటును ఒక భరోసా, ఒక నమ్మకంగా మారుద్దామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపు. నారా చంద్రబాబు నాయుడుని సీబీఐ అధికారుల అరెస్ట్. టైమ్స్ ఆఫ్ ఇండియా మెగా ప్రాపర్టీ ఎక్స్పోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ది నడిపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. చంద్రబాబు అరెస్టును ఖండించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.